అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 3వ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. 3వ జ్యోతిర్లింగం ఏమిటంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఉజ్జయిని. ఈ పేరు ఒక ఆలయానికి మాత్రమే కాదు, ఒక నాగరికతకు గుర్తు. పూర్వం కాలం నుంచి అవంతి మహాజనపద రాజధాని, వ్యాపార మార్గాల కేంద్రం, గణితం, జ్యోతిష్యం, కాలగణనకు పుట్టినిల్లు. ఇక్కడ కాలాన్ని ఆపగల శక్తి ఉంది. అదే కాలానికి అధిపతి అయిన శివుడు, మహాకాలుడు. మహాకాళేశ్వర మహత్యం తెలుసుకోవడానికి కొన్ని పురాణ కథల గురించి తెలుసుకుందాం. మొదటి కథ ఏమిటంటే దూషణుడు, అహంకారపు పరాకాష్ట. ఉజ్జయినిలో దూషణుడు అనే రాక్షసుడు కేవలం శత్రువు కాదు, అతడు అహంకారానికి రూపం. వేద యజ్ఞాలను భంగం చేయడం, ఋషులను అవమానించడం, దేవతలకే సవాల్ విసరడం. ఒక రాత్రి ఋషులు క్షిప్రా తీరంలో శివనామస్మరణ చేస్తుండగా ఆకాశం కంపించింది. శివుడు అగ్ని రూపంలో అవతరించారు. ఆ అగ్ని కేవలం దూషణుణ్ణి కాల్చలేదు, అతని అహంకారాన్ని శూన్యంగా మార్చింది. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే, శివుడు శత్రువును కాదు, అహంకారాన్ని సంహరిస్తారు. పురాణాల్లో రెండవ కథ ఏమిటంటే అనంతజ్యోతి. బ్రహ్మ విష్ణువు పరీక్ష. సృష్టికర్త బ్రహ్మ, పాలకుడు విష్ణువు. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. అహంకారం పెరిగిన క్షణంలో శివుడు అనంత జ్యోతిగా ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ పైకి వెతుకుతూ వెళ్లారు, విష్ణువు లోతుకు వెతుకుతూ వెళ్లారు. కాలం గడిచింది, ఆ జ్యోతికి ఆది అంతం లేవు. ఉజ్జయినిలో ఆ జ్యోతి స్థిరపడిందని విశ్వాసం. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే, శివుడు రూపం కాదు, అనంతతత్వం. పురాణాల్లో మూడవ కథ ఏమిటంటే మార్కండేయుడు, కాలాన్ని జయించిన భక్తి. మరణం దగ్గరగా ఉన్న మార్కండేయుడు భయపడలేదు. యముడు పాశం విసిరిన క్షణంలో శివుడు లింగం నుంచి ఉద్భవించారు. యముడికే యముడిగా మారి శివుడు కాలాన్ని నిలిపేశారు. ఈ కథలో ఏమి తెలుసుకోవాలంటే, భక్తి ఉన్న చోట కాలం నిలుస్తుంది. నాలుగవ కథ ఏమిటంటే భస్మం, శివుని మౌన సందేశం. భస్మం అంటే మరణం కాదు, భస్మం అంటే సత్యం. శివుడు భస్మం ధరించటం ద్వారా చెబుతున్నారు, శరీరం నశ్వరము, అహంకారం నశ్వరము, సత్యం మాత్రమే శాశ్వతము. ఈ కథలో ఏమి తెలుసుకోవాలంటే, ప్రతిరోజు మరణాన్ని గుర్తు చేసుకున్నవాడు భయపడడు. పురాణాలలో ఐదవ కథ ఏమిటంటే కాలభైరవుడు, అహంకారానికి శిక్ష, ధర్మానికి రక్షణ. ఈ కథ భయం కోసం కాదు, అహంకారం ఎలా నశిస్తుందో చెప్పే కథ. బ్రహ్మ సృష్టికర్త, సృష్టి చేసిన గర్వం అతని మనసులో పెరిగింది. ఒకరోజు దేవతల సభలో బ్రహ్మ ఇలా అన్నారు, ఈ సృష్టికి నేను మూలం, నన్ను మించినవాడు లేడు అని అన్నారు. ఆ మాటలు వినిపించిన క్షణమే కైలాసం కంపించింది. శివుడు మౌనంగా ఉన్నారు, కానీ ఆ మౌనం ముందు తుఫాను. బ్రహ్మ అహంకారం హద్దు దాటిన వేళ శివుని కనుబొమ్మలు కదిలాయి. ఆ క్షణంలోనే శివుని మూడవ నేత్రం నుండి ఒక ఉగ్ర రూపం జన్మించింది. అతడే కాలభైరవుడు. కళ్ళల్లో అగ్ని, చేతిలో ఖడ్గం, శరీరమంతా భస్మం. కాలభైరవుడు నేరుగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ ఇంకా గర్వంతోనే ఉన్నాడు. ఆ గర్వాన్ని శిక్షిస్తూ కాలభైరవుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఛేదించారు. ఆ క్షణం నుంచి బ్రహ్మకు అహంకారం ముగిసింది. కానీ కాలభైరవుని చేతికి బ్రహ్మ శిరస్సు అంటుకుంది. దాన్ని విడిచిపెట్టలేకపోయారు. అది శివుని సంకేతం. అహంకారాన్ని నశింపజేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. కాలభైరవుడు లోకమంతా తిరిగారు. చివరికి
ఉజ్జయినిలో ఆ శిరస్సు వీడిపోయింది. అప్పటి నుంచి కాలభైరవుడు ఉజ్జయినికి క్షేత్రపాలకుడు. ఈ కథలో ఏమి తెలుసుకోవాలంటే, అహంకారం దేవుడికైనా శత్రువే. ధర్మాన్ని కాపాడే శక్తి భయంకరమైన అది కరుణతో కూడినదే. కాలభైరవుడు భయం కాదు, అహంకారానికి అంతం. పురాణాలలో 6వ కథ ఏమిటంటే భక్తుడు మరియు మహాకాలుడు. చివరి శ్వాసలో శరణు. ఈ కథలో రాక్షసుడు లేడు, యుద్ధం లేదు, మరణం మాత్రమే ఉంది. ఉజ్జయినిలో ఒక సాధారణ భక్తుడు, పేరు ఎవ్వరికీ గుర్తులేదు. అతని జీవితమంతా కష్టమే, పేదరికం, అనారోగ్యం, ఒంటరితనం. కానీ ఒక విషయం మాత్రం అతనికి ఉంది, శివనామం. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళలేకపోయినా మనస్సులో మాత్రం ఒక్క మాటే, ఓం నమః శివాయ. ఒక రాత్రి అతని శ్వాస బరువెక్కింది. యముడు వచ్చారు, పాశం సిద్ధం. ఆ భక్తుడికి ఆ సమయంలో ప్రార్థన కూడా రాలేదు. కేవలం ఒక్క శ్వాసలో అతని పెదవులపై నెమ్మదిగా కదిలిన మాట, శివా. ఆ క్షణంలో కాలం ఆగిపోయింది. యముడి పాశం కదలలేదు. లింగం నుంచి ఒక మహా ఉగ్రస్వరం, ఇతడు నావాడు. మహాకాలుడు ప్రత్యక్షమయ్యారు. యముడు వణికిపోయారు. శివుడు చెప్పారు, ఇతడు సంపూర్ణుడు కాదు, కానీ శరణాగతుడు. ఆ భక్తుడి ఆత్మను మహాకాలుడు తనలో లీనమయ్యేలా చేసుకున్నారు. అక్కడే యముడు నేర్చుకున్న సత్యమేమిటంటే, భక్తిని కాలం కూడా తాకలేదు అని అనుకున్నారు. ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శివుడు పాపం పుణ్యం లెక్కించరు. ఆయన చూసేది ఒక్కటే, శరణు. చివరి శ్వాసలో శివనామం ఉంటే కాలం కూడా వెనక్కి తగ్గుతుంది. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? రాయి కాదు, అగ్ని కాదు, ఒక తత్వం. 12 జ్యోతిర్లింగాలు అంటే శివతత్వం అత్యంత బలంగా వ్యక్తమైన క్షేత్రాలు. మహాకాళేశ్వరుడు అంటే దక్షిణాభిముఖ లింగం, కాలానికి ప్రతీక. నిజ చరిత్ర ఏమిటంటే, మౌర్యులు మరియు గుప్తులు వీళ్ళు ఏం చేశారంటే, శైవ ఆరాధనకు రాజాశ్రయం, ఉజ్జయిని జ్యోతిష్య కేంద్రం. పరమార వంశస్థులు ఏం చేశారంటే, రాజభోజ దేవుడు, ఆలయ పునర్నిర్మాణాలు, శైవతత్వ గ్రంథాల ప్రోత్సాహం. శాసనాలు చెబుతున్నవి ఏమిటంటే, భూమి దానాలు, అభిషేక విధానాలు, పూజారి వ్యవస్థ. మహాకాళేశ్వర ఆలయం అంటే సజీవ సంస్థ. మీకు ఒక విషయం తెలుసా? మధ్యయుగ కాలంలో దండయాత్రలు, ఆలయ ధ్వంసం అయింది. కానీ లింగం భక్తుల చేతిలో రక్షించబడింది. మరాఠా కాలంలో పునర్నిర్మాణం అయింది. శివతత్వం కాలాన్ని జయించింది. మరొక విషయం గురించి తెలుసుకుందాం, భస్మారతి మరియు వాటి సాంప్రదాయాల గురించి. భస్మ అంటే మరణ సత్యం, అహంకార వినాశనం. ప్రతి ఉదయం మహాకాలుడు కాలాన్ని మేల్కొల్పుతారు. మహాకాళేశ్వరుడు మనకు చెప్పేది ఏమిటంటే, కాలానికి భయపడకు, మరణాన్ని అంగీకరించు, ధర్మంలో నిలబడు. పురాణం మనసుకు, చరిత్ర బుద్ధికి, శివుడు ఆత్మకు. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.